Hello everyone, welcome back to your Pathshala. ఈ రోజు అనగా Jan 30, 2021 English and GA booster through the Hindu వెళ్ళక ముందు today's article is all about the special address given by the president. ఓకేనా అండి, స్పెషల్ అడ్రస్ వేరు, అడ్రస్ వేరు. అసలు ఏంటి అడ్రస్ అంటే మీరు ఇప్పుడు కొంచెం పొలిటికల్ సైన్స్ అంటే పాలిటీతో కొంచెం సంబంధం ఉంటుంది ఈరోజు మీకు. సో జనరల్ అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కవర్ చేసేద్దాం పట్టండి. దానికంటే ముందు లెర్న్ ఇంగ్లీష్ ఇప్పుడు ఆఫ్లైన్ కూడా ఉందండి, మీకు ఆన్లైనే కాదు ఆఫ్లైన్ కూడా ఉంది. ఆఫ్లైన్ ఫార్చ్యూన్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్, మెట్రో పిల్లర్ నంబర్ 1536 పక్కనే ఉంటుంది. ఆన్లైన్ అంటారా, ఏఆర్ పాఠశాల యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాంట్లో ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడూ ఉంటాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నంబర్ ఉందని మర్చిపోకండి. అండ్ నౌ వచ్చింది ఆచార్య, చూసారా? ఇప్పుడు నేను కూడా టీజర్ చూడడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఇతను డంబుల్ పట్టుకొని ఉంటాడు. ఈ డంబుల్తో స్కిల్ఫుల్ గా చాలా చాకచక్యంగా మరి చిరంజీవి ఇతన్ని కొట్టిస్తాడు. ఓకేనా, దీన్ని ఇంగ్లీష్ లో మనం స్కిల్ఫుల్ టెక్నిక్ అంటాం. స్కిల్ఫుల్ టెక్నిక్ లేదా ఇంకోటి కూడా ఉంటుంది, ఏంటంటే మాన్యువర్. మాన్యువర్ ఈ స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. మాన్యువర్ 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 అంటే మన చేత్తో ఉపయోగించే లేకపోతే మన నైపుణ్యంతో ప్రదర్శించే ఒక అద్భుతమైన ఒక టెక్నిక్ అనమాట. మాన్యువర్ అంటాం. మాన్యువర్ అన్నది మాన్యువర్. చూద్దామండి. ఓకే, దానికంటే ముందు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటంటే అవి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ తీసుకుందాం. ఆర్టికల్ 86(1) ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాంతో పాటు ఆర్టికల్ 87 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 86(1) ఏం చెప్తాందంటే, కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ the president may address either house of parliament అంటే ఏదో ఒక హౌస్ or both houses assembled together and for the purpose require the attendance of members. అటెండెన్స్ అంటే వాళ్ళ యొక్క హాజరు కూడా కంపల్సరీగా కావాలి. అది చెప్తుంది ఏంటి, ఆర్టికల్ 86(1). మరి ఆర్టికల్ 87 ఏం చెప్తుందంటే, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద స్పెషల్ అడ్రస్ బై ద ప్రెసిడెంట్, క్లాస్ 1. ఇది అడ్రస్ అండి. 86(1) అడ్రస్, ఓన్లీ అడ్రస్ అన్నమాట. అదే ఇదేంటంటే స్పెషల్ అడ్రస్ బై ద ప్రెసిడెంట్. ఓకే, క్లాస్ 1 ఏం చెప్తోందంటే, క్లాస్ 1 ఆఫ్ దట్ ఆర్టికల్ ప్రొవైడ్స్ దట్ అట్ ద కమెన్స్మెంట్ of the session after such general election to the house of the people and at the commencement of the first session of each year. అంటే ఫస్ట్ సెషన్, ప్రతి ఇయర్ లో ఫస్ట్ సెషన్ అయినా సరే, లేకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ అన్నమాట. జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ ప్రెసిడెంట్ అనేవారు స్పెషల్ అడ్రస్ ఇవ్వాలి. ద ప్రెసిడెంట్ షల్ address both houses of parliament assembled together and inform parliament of the causes of its summons. No other business is transacted till the president has addressed both the houses of parliament assembled together. అంటే ఇంక ఏ ట్రాన్సాక్షన్ జరగకూడదు, ఇంక ఏ చర్చలు జరగకూడదు. ఫస్ట్ ఇది అయిన తర్వాతే వేరే జరగాలి. అదేంటంటే స్పెషల్ అడ్రస్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు మరి స్పెషల్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. In both Lok Sabha and Rajya Sabha, the motion of thanks on the president's address is discussed. మరి ప్రెసిడెంట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత, అడ్రసింగ్ చేసిన తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కూడా డిస్కస్ చేయబడుతుంది. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏంటి, పేరులోనే ఉన్నది చూడండి. The president addresses a joint sitting of both houses of the parliament at the commencement of the first session after every general election. General election తర్వాత అయ్యే ఫస్ట్ సెషన్ and the first budget session every year. First budget session. It is actually a policy statement of the government framed by the union cabinet. అంటే ఇంతకు ముందు పాలసీస్, స్కీమ్స్ అవన్నీ డిస్కస్ చేస్తారు దాంట్లో. ద డిస్కషన్ ఆన్ ద అడ్రస్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మోషన్ థ్యాంకింగ్ ద ప్రెసిడెంట్ ఫర్ హిస్ స్పీచ్. మరి ఆయన స్పీచ్ అయిపోగానే మరి దాని తర్వాత ఏమవుతుందంటే, మరి దిస్ అడ్రస్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మోషన్ థ్యాంకింగ్ ద ప్రెసిడెంట్. మరి ప్రెసిడెంట్ ని థ్యాంక్ చేస్తూ ఇంకొక అడ్రస్ ఉంటుంది, దాన్నే మనం మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం. అర్థమైందా? సో ఈ స్పెషల్ అడ్రస్ జాయింట్ సిట్టింగ్ లో చేర్పించాలి అని చెప్పి ఏ ఆర్టికల్ మనకు ప్రొవైడ్ చేస్తుందంటే ఆర్టికల్ 87(1). అది కాకుండా మరి ఆర్టికల్ 86(1) ఏం చేస్తుందంటే, మీరు అక్కడ చూడాలి నానా, ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ దట్ ద ప్రెసిడెంట్ మే అడ్రస్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ బోత్ హౌసెస్ అసెంబుల్ టుగెదర్. కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆర్టికల్ 86(1) అనేది ఇప్పుడు దాకా వాడలేదండి. ఆర్టికల్ 87 మనం యూజ్ చేస్తూ వస్తున్నాం. ఓకేనా అండి? రేపు పొద్దున మీకు యూపీఎస్సీలో కానీ లేకపోతే ఎస్ఎస్సిలో కానీ ఐబీలో కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ మరి ఆర్టికల్ 87 ఆ ప్రొవిజన్ గురించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఉన్నది. ఇంతకుముందు యూపీఎస్సీలో కూడా ఒకసారి అడగడం జరిగినది. సో అంతకంటే ముందు మనం ఇవాళ ఆర్టికల్లోకి వెళ్ళిపోతాం. వైడ్ ఎయిల్. ఎయిల్ అంటే ఏంటో తెలుసా అండి? చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో కూర్చొని ఉన్నారు,
ఇక్కడ మధ్యలో దారి ఉంటుంది, ఇటు సైడ్ సీట్స్ ఉంటాయి, అవునా? లెఫ్ట్ రైట్ సీట్స్ ఉంటాయి. ఓకే, ఇది విండో సీట్ అండి. ఇది విండో సీట్ అంటే ఇటు పక్కన కూడా విండో సీట్ ఉంటుంది, ఇటు పక్కన కూడా విండో సీట్ ఉంటుంది. మరి ఈ దారి ఏదైతే దారి ఉన్నదో, ఈ గ్యాప్ ఉన్నదో, దీన్ని ఎయిల్ అంటాం. ఎయిజిల్ అనం. ఇంతకు ముందు ఇది ఎస్ఐ తెలంగాణ అంటే పోలీస్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ అనమాట. దీన్ని ఎయిజిల్ అనము, ఎయిల్ అంటాం. ఎయిల్ అంటే గ్యాప్ అనమాట. అంటే వైడ్ గ్యాప్ అనబోయి వాడు వైడ్ ఎయిల్ అన్నాడు చూడండి. అంటే దేంట్లోనే గ్యాప్ సంభవించినది. Instead of pushing through laws, the government must use parliament for a detailed debate. Inte pushing through ante idoka phrasal verb amma. Idoka phrasal verb. Pushing through ante forcing something. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పుషింగ్ త్రూ లాస్ ఫోర్స్ చేయకుండా ప్రజల మీద, ద గవర్నమెంట్ మస్ట్ యూస్ పార్లమెంట్ ఫర్ ఎ డీటెయిల్డ్ డిబేట్. ఒక వివరణాత్మకమైన డిబేట్ మరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది గవర్నమెంట్. ద గవర్నమెంట్ అండ్ ద అపోజిషన్ ఆర్ హెడెడ్ ఆన్ ఎ కొలిజన్ కోర్స్ ఇన్ ద బడ్జెట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. మరి అపోజిషన్ మరియు గవర్నమెంట్ మరి కొలిజన్ అంటే గుద్దుకోవడం జరిగింది. ఇక్కడ కొలిజన్ అంటే ఏంటంటే గుద్దుకోవడం అమ్మ. అదే కొల్యూషన్ అని ఇంకొక వర్డ్ ఉన్నది. కొల్యూషన్ అంటే ఏంటంటే రహస్య కూటమి. దీని ఇంగ్లీష్ లో వి కాల్ ఇట్ సీక్రెట్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు చూస్తే ద గవర్నమెంట్ అండ్ ద అపోజిషన్ ఆర్ హెడెడ్ ఆన్ ఎ కొలిజన్ కోర్స్ ఇన్ ద బడ్జెట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ విత్ ద లెటర్ అంటే ఏంటండి పార్లమెంట్ అనమాట. ఓకే, ప్లానింగ్ టు మూవ్ ఏ జాయింట్ మోషన్ డిమాండింగ్ ఏ రిపీల్ అంటే రద్దు ఆఫ్ ద 3 laws that are agitating farmers in much of the country. మరి అపోజిషన్ ఏం చేస్తుందంటే, ఇక్కడ లెటర్ అంటే చూడండి అమ్మా, ఇట్స్ నాట్ పార్లమెంట్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అపోజిషన్. దీన్ని ద ఫార్మర్ అంటాం. అంటే ఒక సెంటెన్స్ రాసినప్పుడు దాంట్లో 2 యూనిట్స్ మెన్షన్ చేసినప్పుడు సెకండ్ టైం మళ్ళీ అదే రిపీట్ చేసినప్పుడు మళ్ళీ ద గవర్నమెంట్ అనకుండా ద ఫార్మర్ అనొచ్చు. ద లెటర్ అంటే ఏంటంటే అపోజిషన్. మరి అపోజిషన్ ఏం డిమాండ్ చేస్తుందంటే, ఈ 3 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ లాస్, నా ఇంతకుముందు ఎడిటోరియల్లో మీరు డిస్కస్ చేశాను, అవన్నీ రద్దు చేయాలని కోరుకుంటోంది. ద కన్ఫ్రంటేషన్ అంటే గొడవ, వాదన. కన్ఫ్రంటేషన్ అంటే వాదన. ఇది ఒక నౌన్, ఎందుకంటే ఇది ION తో ఎండ్ అవుతుంది కాబట్టి. The confrontation over these laws is a legacy of the last session when they were passed without detailed and proper consultation with political parties, experts and farmer representatives. మరి ఇది వారసత్వం లాగా ఇది కూడా ముందుకు వచ్చేసింది. ఏంటి అంటే ఈ గొడవ వారసత్వం లాగా కొట్టుకుంటూనే వస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే మరి లాస్ట్ సెషన్ లో సరిగ్గా ఎవరిని అంటే అటు పొలిటికల్ పార్టీస్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, ఫార్మర్ లీడర్స్ కానీ ఎవరిని కన్సల్ట్ చేయకుండా మరి ముందుకు ఈ పుష్ త్రూ అంటే ఫోర్స్ చేశారు కాబట్టి మరి ఇది ఒక వారసత్వం లాగా ఈ గొడవ అనేది వస్తూనే ఉన్నది. ద సెషన్ బిగాన్ విత్ అరౌండ్ 20 అపోజిషన్ పార్టీస్. ఈ సెషన్ దేంతో బిగిన్ అయిందండి? 20 అపోజిషన్ పార్టీస్ బాయ్కాటింగ్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్ టు ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. మరి ప్రెసిడెంట్ అడ్రస్ కి రాలేదు ఈ 20 పార్టీస్, అపోజిషన్ పార్టీస్ బాయ్కాట్ చేసినాయి. బిఎస్పీ ప్రెసిడెంట్ మాయావతి బిలేటెడ్లీ అంటే ఆలస్యంగా అనౌన్స్ దట్ పార్టీస్ డెసిషన్ టు ఆల్సో స్టే అవే యాజ్ ఎ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్. మరి ఈవిడ కూడా నిరసన తెలపడానికి మాయావతి గారు కూడా మరి ఆలస్యంగా అనౌన్స్ చేసిన మొత్తానికి ఆవిడ కూడా ఇక్కడ బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ద డిలే క్లియర్లీ అవుట్లైన్డ్ హర్ ఇంటెన్షన్ టు కీప్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ద అపోజిషన్ బ్లాక్. మరి అపోజిషన్ బ్లాక్ నుంచి కొంచెం దూరంగా ఉందాం అనుకున్నా సరే ఆఖరికి ఆవిడ కూడా మరి నిరసన వ్యక్తం చేశారు. Which among others has the Congress and the Samajwadi Party. The boycott indicated a worsening of the relationship between the government and the opposition. So ఇప్పుడు బాయ్కాట్ అనేది గవర్నమెంట్ కి అపోజిషన్ కి ఒక వర్సనింగ్ రిలేషన్షిప్ అని మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇన్ జనవరి 2020 అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైం కి ద అపోజిషన్ హ్యాడ్ అటెండెడ్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్ వేరింగ్ బ్లాక్ బ్యాండ్స్. మరి బ్లాక్ బ్యాండ్స్ కట్టుకొని వచ్చారు అపోనెంట్స్, అపోజిషన్ పార్టీస్. ఇప్పుడు అసలు రావడమే మానేశారు, బాయ్కాట్ చేశారు. ద లాస్ట్ టైం ద అపోజిషన్ బాయ్కాటెడ్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్ వాస్ ఇన్ నవంబర్ 2019 టు కమెమరేట్ ద కాన్స్టిట్యూషన్ డే. మరి కాన్స్టిట్యూషన్ డే కమెమరేట్ చేయడానికి మరి అపోజిషన్ లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ టైం ఓకే నవంబర్ 2019 అంటే 20 కంటే ముందు మరి బాయ్కాట్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ సెడ్ ద గవర్నమెంట్ వుడ్ కీప్ ద ఫార్మ్ మిల్స్ ఆన్ హోల్డ్. ఆన్ హోల్డ్ అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని రోజులు ఆపి ఉంచడం, అంటే వాయిదా వేయడం, అంటే పోస్ట్పోన్ చేయడం అన్నట్టు. సో ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ సెడ్ ద గవర్నమెంట్ వుడ్ కీప్ ద ఫార్మ్ బిల్స్ ఆన్ హోల్డ్ యాజ్ పర్ ఎ సుప్రీం కోర్ట్ డైరెక్టివ్. ఓకే, బట్ డిడ్ నాట్ ఇండికేట్ ఎనీ రీథింక్. మళ్ళీ దాని మీద మేము ఆలోచిస్తామని ఎక్కడ చెప్పడం లేదు, జరగలేదు ప్రెసిడెంట్ గారు. నెక్స్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ అడ్వాంటేజెస్ ఓవర్ ద అపోజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. కానీ గవర్నమెంట్ కి ఏంటంటే ఇప్పుడు మరి న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నది వాళ్ళ పార్టీకి.
ఓకేనా. మరి వాళ్ళకి ఒక ఎడ్జ్ గానే మిగిలింది, ఒక అడ్వాంటేజ్ కింద మిగిలింది. విత్ తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ రౌండ్ ద కార్నర్, రౌండ్ ద కార్నర్ ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఇడియం అని మనం అనుకోవచ్చు. చాలా దగ్గరగా సంభవిస్తోంది, దగ్గరగా సంభవిస్తోంది అని చెప్పడానికి మనం రౌండ్ ద కార్నర్ అంటాం. మీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, రౌండ్ ద కార్నర్ అనొచ్చు, అంటే కార్నర్ లో లేవు, చాలా దగ్గరలో ఉన్నాయని. Two key opposition parties, the DMK and the Trinamool Congress, are expected to be largely absent, further reducing the opposition strength. Opposition strength ఇప్పటికే మరి వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది కదా వాళ్ళ పార్టీకి. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆబ్సెంట్ అవ్వడం వల్ల అపోజిషన్ స్ట్రెంత్ ఇంకా డైల్యూట్ అయిపోయింది. మరి ఇప్పుడు లీడింగ్ పార్టీ ఏదైతే ఉందో దానికి బలోపేతంగా మొదలైంది. ద అపోజిషన్ despite its united front on the first day of the session has a record of disintegrating in the face of BJP's maneuvering in previous sessions. Maneuvering అంటే చెప్పాను కదమ్మా, స్కిల్ఫుల్ గా నైపుణ్యంతో చేసే ఒక కళ, నైపుణ్యంతో చేసే ఒక కళ. Next, there will be discussion on the motion of thanks to the president. There will be discussion, ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఇవ్వడం జరిగింది. అందరూ ఏమనుకుంటారంటే విల్ బి అనగానే V4 ఫామ్ అంటే ఐఎన్జి రావాలనుకుంటారు, అవసరం లేదు. విల్ ఫ్యూచర్ టెన్స్ వర్బే వస్తుంది, విల్ బి కూడా ఫ్యూచర్ టెన్స్ వర్బే వస్తుంది. దేర్ విల్ బి డిస్కషన్ on the motion of thanks to the president and later on the budget. As of now, there are no indications of the opposition skipping these events. In legislative business, recent ordinances such as Arbitration and Conciliation Ordinance 2020, దీని యాక్ట్ తెలుసు కదండి మనకి 1996. అసలు ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, మధ్యవర్తిత్వం. మరి కన్సిలియేషన్ అంటే ఏంటి, రాజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి, దాని ద్వారా గొడవలు జరిగినాయి, మరి మధ్యవర్తిత్వం రాజీ అనేది కంపల్సరీగా ఉండాలి. దానికి యొక్క అమెండ్మెంట్ ఇప్పుడు జరగబోతుంది చూడండి. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2020 విచ్ హాస్ ప్రొవిజన్స్ టు డీల్ విత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్. మన దేశమే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా ఏమన్నా గొడవలు జరిగినప్పుడు మధ్యవర్తిత్వం. అండ్ డిఫైన్స్ ద లా ఫర్ కండక్టింగ్ కన్సిలియేషన్ ప్రొసీడింగ్స్, అంటే రాజీ పడే ప్రొసీడింగ్స్ అన్నమాట. అండ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ ఆర్డినెన్స్ 2021 which is for merging the Jammu and Kashmir cadre of all India services officers such as the IAS, IPS and the Indian Forest Service. అంటే మరి జమ్మూ అండ్ కాశ్మీర్ లో పనిచేసే IAS, IPS లు మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అన్నమాట, IFOS. ఓకేనా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళని మరి అగ్ముట్ క్యాడర్ ఉంటుంది తెలుసు కదండి. సివిల్స్ ఎవరినో క్వాలిఫై అయినప్పుడు అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం అండ్ యూనియన్ టెరిటరీ, దీన్నే అగ్ముట్ అంటాం. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, యూనియన్ టెరిటరీస్ అని అగ్ముట్ క్యాడర్. విల్ హ్యావ్ టు గెట్ ఏ పార్లమెంటరీ నాడ్. ఇంకా పార్లమెంట్ అనేది వాళ్ళు నాడ్ అంటే వాళ్ళు ఎస్ ఆర్ నో అనేది తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ద గవర్నమెంట్ డ్రాస్ ఇట్స్ లెజిటిమసీ. లెజిటిమసీ అంటే చట్ట తీరు అండి, ఓకే, చట్టబద్ధమైన అనుకోవచ్చు. ద గవర్నమెంట్ డ్రాస్ ఇట్స్ లెజిటిమసీ ఫ్రమ్ ఏ పార్లమెంటరీ మెజారిటీ. పార్లమెంటరీ మెజారిటీ వాళ్ళదే ఉంది. బట్ డెమోక్రటిక్ కాండక్ట్ అంటే ప్రవర్తన ఈజ్ మోర్ దాన్ ఎన్ఫోర్సింగ్ ద విల్ ఆఫ్ ద మెజారిటీ. అంటే మేము మెజారిటీ మేము ఓకే అనేస్తాం అనేదానికంటే ఒక మరి డెమోక్రటిక్ అంటే ఏంటంటే డెమోక్రటిక్ ప్రజాస్వామ్య ప్రవర్తన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అందరి యొక్క డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ముందుకు పోవాలి. ద గవర్నమెంట్స్ కాండక్ట్ ఇన్ పార్లమెంట్ అండ్ అవుట్ సైడ్ వేర్ ఇట్స్ క్రిటిక్స్ అంటే విమర్శకులు, క్రిటిక్స్ అంటే విమర్శకులు ఆర్ ఫేసింగ్ ద స్ట్రాంగ్ ఆర్మ్. ఫేసింగ్ ద స్ట్రాంగ్ ఆర్మ్ అంటే ఫేసింగ్ ద వైలెన్స్, గందరగోళం, అల్లచిల్లలు. సో ఇప్పుడు చూస్తే ద గవర్నమెంట్స్ కాండక్ట్ అంటే ప్రవర్తన ఇన్ పార్లమెంట్ అండ్ అవుట్ సైడ్ వేర్ ఇట్స్ విమర్శకులు, critics are facing the strong arm of the state machinery should meet the high standards India has set for itself as a democracy. అంటే ఇక్కడ మొత్తం టోటల్ గా మీకు జిస్ట్ చూస్తుంటే గవర్నమెంట్ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో పార్లమెంట్ లో మేము మెజారిటీగా ఉన్నాం, మాకు వేరే అపోజిషన్ పార్టీస్ యొక్క నాట్ అంటే వాళ్ళు ఎస్ నో అనేది మాకు అనవసరం, మేము ముందుకు పోతాం అని అనుకోకూడదు. ఎందుకంటే ఇదంతా ప్రజాస్వామ్య ప్రవర్తన ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చిండో చూడండి. అంటే ప్రజాస్వామ్య ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. అంటే గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ రిఫ్లెక్ట్స్ డెమోక్రసీ కాబట్టి మరి హై స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి, మన ఇండియా యొక్క హై స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి అంటే కనుక ఇది చాలా చక్కగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని. సో ఇంకా మనకి ఏంటంటే ఫార్మ్ బిల్స్ తో పాటు ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ ఆర్డినెన్స్ 2020, దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ ఆర్డినెన్స్ 2021. యాజ్ ఫార్ యాజ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్ వీటి మీద డైరెక్ట్ గా MCQs వచ్చే ఛాన్స్ ఉన్నది.
ఓకేనా. అండ్ మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి క్రిటిక్స్ అంటే విమర్శకులు, స్ట్రాంగ్ ఆర్మ్ అంటే ఇది ఒక ఇడియం అంటే ఫేసింగ్ వైలెన్స్ అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూస్తే లెజిటిమసీ అంటే చట్ట తీరుగా ఉండడం. అండ్ ఆర్బిట్రేషన్ అంటే ఇది కూడా నౌన్, కన్సిలియేషన్ కూడా నౌన్ అన్నమాట. ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తితనం అండ్ కన్సిలియేషన్ అంటే రాజీ. నెక్స్ట్ మరి రౌండ్ ద కార్నర్ అంటే చాలా దగ్గరగా ఉన్నది అని. ఓకే. అండ్ మాన్యూర్ అంటే నేను ఇందా చెప్పినట్టు మన చిరంజీవి ఓ టెక్నిక్ అనమాట, ఆచార్య టీజర్ లో ఏ మూమెంట్ రిక్వైరింగ్ స్కిల్ అనమాట. ఓకే. అండ్ కేర్ఫుల్ గా కూడా చేయాలి అది. అండ్ నెక్స్ట్ వన్ మరి ఇక్కడ చూస్తే ఆన్ హోల్డ్ అంటే పోస్ట్ పోన్మెంట్ లో పెట్టడము. మరి ఇక్కడ చూస్తే బ్లాక్, ఇక్కడ బ్లాక్ అండి. బిఎల్ఓసికే అంటే ఆపేయడము, ఎవరినైనా ఆపుట. మరి బిఎల్ఓసి అంటే ఏంటంటే మరి మనకి కూటమి అని చెప్పుకోవచ్చు. ఏంటంటే అది కూటమి. ఓకే. అసోసియేషన్ అని చెప్పుకోవచ్చు. పుషింగ్ త్రూ అంటే ఫోర్సింగ్ సంథింగ్ ఆర్ సమ్వన్. మరి కొల్యూజన్ అంటే ఏంటి? గుద్దుకోవడం. కొల్యూషన్ అంటే ఏంటంటే రహస్య కూటమి. ఇది మీకు ఎస్ఏ రైటింగ్ లో వస్తే చాలా మంచిగా రాయొచ్చండి. ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ పుషింగ్ త్రూ లాస్, ఇట్ హ్యాస్ టు మేక్ యూజ్ ఆఫ్ ద పార్లమెంట్ ఫర్ ఏ డీటెయిల్డ్ డిబేట్. సిన్స్ government is elected, it is not nominated. Since government is elected, it is for the people, of the people, by the people, and it has to get along with a proper democratic conduct. అది ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏంటో చెప్పడం జరిగింది. అండ్ ఆర్టికల్ 86, 87 కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ వేళ క్వశ్చన్ ఏంటంటారా? చూద్దాం, చూడండి. ఈ వేళ మీకు క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్. ఇంతకు ముందు సివిల్ సర్వీసెస్ లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. అండర్ ఆర్టికల్ 87, ఇది మర్చిపోకండి. ఆర్టికల్ 87 ప్రకారం ఏది కరెక్ట్ అని అడుగుతుండు. 1. The president may address either house of parliament and require the attendance of members for that purpose. 2. The president shall address both houses of parliament assembled together at the commencement of the first session after each general election to the Lok Sabha. 3. Provision is to be made by rules regulating the procedure of either house for allotment of time for discussion of the matters referred to in the president's address. అంటే డిస్కషన్ చేయడానికి, అంటే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ గురించి చెప్పాడు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే మరి ఫస్ట్ సెషన్ జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కండక్ట్ చేయాలా, ఆర్టికల్ 87 లో స్పెషల్ అడ్రస్. అండ్ ఫస్ట్ వన్ ఇక్కడ చూస్తే అటెండెన్స్ అవసరమా 87 ప్రకారం, అటెండెన్స్ అవసరం 87 ప్రకారం మీకు క్లూ కూడా ఇచ్చా. ఓకేనా. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. ఓన్లీ 1 and 2, 2 and 3, or 1 and 3, or 1, 2 and 3. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఒకవేళ నా క్లాస్ నచ్చినట్లయితే ఫస్ట్ నోట్స్ రాసుకొని తర్వాత లైక్, షేర్లు, సబ్స్క్రైబ్ చేయండి.